హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా నిఖిల్ మలయక్కల్ ఇంకా ప్రియాంక జైన్ ఇద్దరు కొలాబరేట్ అయ్యి ఒక వీడియో సాంగ్ అయితే చేశారు. రాను రాను అనే పాపులర్ సాంగ్ అయితే డాన్స్ చేశారు. ఆ డాన్స్ అయితే చాలా చూడముచ్చటగా ఉంది ఇద్దరు. అయితే నిఖిల్ తను బిగ్ బాస్ హౌస్లో టైటిల్ గెలిచి అయితే బయటకు వచ్చాడు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటాడు నిఖిల్. తనకు సంబంధించిన ప్రతి అప్డేట్ని ఇన్స్టాగ్రామ్లో తన ఫ్యాన్స్తో షేర్ చేసుకుంటాడు. అయితే తన టాలెంట్ని ప్రూవ్ చేసుకున్నాడు. బిగ్ బాస్ హౌస్లో టైటిల్ విన్నర్గా అయితే బయటకు వచ్చాడు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినాక నిఖిల్ తన సక్సెస్ ఇంకా పాపులారిటీ చాలా పెరిగాయి. అయితే ఆయన చాలా టీవీ షోస్లో పార్టిసిపేట్ అవుతాడు. పార్టిసిపేట్ అయ్యి ఫ్యాన్స్ని అయితే చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాడు. రీసెంట్గా ఇది ప్రియాంక జైన్తో తీసిన సాంగ్ చాలా వైరల్ అయింది. అయితే నిఖిల్ మనము ఒక ఫోటోలో సెట్ ముందు నిలబడి ఉంటుండు. తను ఒక ఆల్బమ్ సాంగ్ చేయబోతున్నాడు. ఆల్బమ్ సాంగ్ విష్ణుప్రియతో చేయబోతున్నాడు. అయితే ఆ ఆల్బమ్ సాంగ్ చాలా ఇదివరకే నిఖిల్ మెహబూబ్ చేసిన ఆల్బమ్ సాంగ్కి శ్రీ సత్యతో చేసి అయితే మ్యాజిక్ రిక్రియేట్ చేశాడు. అయితే నిఖిల్ తను స్టార్మాలో ప్రతి ప్రోగ్రాంలో తనకి 1 year వరకు స్టార్మాతో బాండింగ్ ఉంటుంది కాబట్టి ప్రతి ప్రోగ్రాంలో నిఖిల్ అయితే ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. తన ప్రతి అప్డేట్ని అయితే ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాడు. రీసెంట్గా నిఖిల్ డాన్స్ అయితే చాలా చాలా బాగున్నది. అయితే కింద కామెంట్స్ అయితే కావ్య ఫ్యాన్స్ కావ్యతో డాన్స్ చేయాలి, నువ్వు కావ్యతో డాన్స్ అయితే చాలామంది అయితే కామెంట్స్ పెడుతున్నారు. యాక్చువల్గా నిఖిల్ కావ్యతోని ప్రొడ్యూసర్ బర్త్డే అప్పుడు కలిశాడు. ఇద్దరు ఫొటోస్ కూడా అప్పుడు బయటకు వచ్చాయి. తర్వాత చిన్ని సీరియల్ సెట్కి పోయి నిఖిల్ కావ్యాని కలిశాడు. అప్పట్లో చిన్ని సీరియల్లో యాక్ట్ చేస్తాడు అన్న న్యూస్ కూడా బాగా వైరల్ అయింది. కానీ తనకి 1 year వరకు స్టార్మాలో బాండింగ్ ఉంటుంది కాబట్టి తను సీరియల్లో యాక్ట్ చేయడానికి ఉండదు. ఆఫ్టర్ 1 year అయినాకే తను ఏదైనా అప్పటి వరకు స్టార్మా ప్రోగ్రామ్స్లోనే అటెండ్ కావాలి. అయితే పృథ్వీతోని కలిసి ఒక షోకి కూడా టాక్స్ నడుస్తున్నాయని అయితే ఒకటి మనకు బాగా వినపడుతుంది. అయితే నిఖిల్ తను అదివరకు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్లో చేసి టైటిల్ గెలిచాడు. ఈసారి కూడా మళ్ళా కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షో స్మార్ట్ జోడీ తర్వాత స్టార్ట్ కాబోతుంది. అయితే జనరల్గా అందులో 3 months ఉంటుంది ఆ షోలో జనరల్గా పాపులర్ సీరియల్స్కి సంబంధించిన హీరోయిన్స్ని తీసుకుంటారు. వేరే ఛానల్స్ వల్ల హీరోయిన్స్ని కూడా తీసుకుంటారు. అందులో నుంచి ఒక 5-6 మంది మంచిగా షోలో బాగా కండక్ట్ చేసిన వాళ్ళని బిగ్ బాస్ 9కి తీసుకుంటారనమాట. అయితే నిఖిల్ కావ్య త్వరలోనే మన ముందుకు ఒక స్టార్మాలో సీరియల్లో రావాలని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు. టీవీ ఇండస్ట్రీలోనే మోస్ట్ పాపులర్ పేర్ వీళ్ళిద్దరిది. 6 years కలిసి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ రన్ చేశారు. చాలా అండర్స్టాండింగ్ నిఖిల్ కావ్య మధ్య ఉన్నది. మరి ఎందుకో ఇద్దరి మధ్య అయితే చాలా డిఫరెన్సెస్ వచ్చి ఇద్దరు బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడైతే నిఖిల్ చెప్పాడు, నేను బయటికి వెళ్ళినాక కావ్యాన్ని కలుస్తా, తనని పెళ్లి చేసుకుంటా, కాళ్ళ మీద పడి క్షమించమని కోరుతా అన్నీ చెప్పాడు. కానీ మళ్ళీ బయటకు వచ్చినాక కావ్య రియాక్షన్ చూసి కొంచెం వెనకకు తగ్గాడు. మరి వాళ్ళిద్దరు ఇంకా ఎప్పుడు అండర్స్టాండింగ్కి వస్తారో, మరి అప్పుడప్పుడు కలుస్తున్నారు కానీ వాళ్ళిద్దరు కలిసిపోయినట్టయితే వ్యాలంటైన్స్ డే కన్నా బయట పెడతారు అనుకున్నాం. కానీ మనకి ఎలాంటి సూచన రాలేదు. అయితే ఫ్యాన్స్ అందరు మాత్రం చాలా దేవుడిని ప్రార్థిస్తుండ్రు నిఖిల్ కావ్య తొందరగా కలవాలని, వాళ్ళిద్దరు కలిసి మన ముందుకు ఒక సినిమానో సీరియలో వెబ్ సిరీస్లో రావాలని అయితే చాలామంది ఫ్యాన్స్కి అయితే ఆశ ఉన్నది. దేవుడు త్వరగా ఆశ తీరవాలని నేను కోరుకుంటున్నాను.